హాయ్ హలో నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బాగా మంది అభ్యర్థులు జీపీఓ గురించి చెప్పురి అని అడుగుతారు కామెంట్లలో. ఒక కామెంట్ అయితే బాగా కదిలిచ్చింది. ఆ తమ్ముడు కొద్దిగా సీరియస్గా అడిగిండు. థ్యాంక్ యూ తమ్మి. సీరియస్గా అడగడం కొద్దిగా కోపానికి వస్తారేమో అనుకుంటారు, కానీ నాకైతే సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కావాల్సిన వాళ్ళ మీదనే మనం కోపం చూపెడతాం, బాగా దగ్గర వాళ్ళ మీదనే కోపం చూపెడతాం. ఎవరేమో పడితే వాళ్ళ మీద కోపం చూపెట్టాం కదా. నన్ను దూషించినా, నన్ను తిట్టినా, నన్ను వల్గర్గా మాట్లాడినా నేనైతే గట్లనే తీసుకుంటా. ఇలా నాకు బాగా కావాల్సిన వాళ్ళు నన్ను అంటూరు అని అంటే కావాల్సినటువంటి వాళ్ళు. తొవ్వంటే ఎంతోమంది పోతారు, వాళ్ళందరినీ మనం అంటాం. మనం తోటి వాళ్ళతో మనకేంది అని అనుకుంటాం. అదే మన పిల్లలు మన వాళ్ళు ఎవరైనా తప్పు చేశారనుకో, రే అని ఒకటి ఎత్తాం కదా. ఎందుకంటే అటు మనోడు కాబట్టి తప్పు చేయని మనం. సో నాకు కూడా గట్లనే అప్పుడప్పుడు పడతాయి. పడ్డప్పుడు సంతోషపడతా. ఒక తమ్ముడు కామెంట్ పెట్టిండు, అన్న 2 3 రోజుల నుంచి అంటున్నావు జీపే గురించి మాట్లాడుతా అంటున్నావు, అసలే మాట్లాడతలేవు, మాట్లాడతావా లేదా అన్నాడు. మంచిగా అనిపించింది, గ్రేట్ అనిపించింది. థ్యాంక్ యూ తమ్మి. ఎందుకంటే ఇట్లాంటి అప్పుడప్పుడు నాకు పడితేనే కదిలించినట్లు అవుతుంది అన్నట్టు. ఇట్లాంటి సుత్తి లేకుండా డైరెక్ట్ విషయానికి కదా. జీపీఓకి సంబంధించి నోటిఫికేషన్ వస్తుందా రాదా? వస్తే ఎప్పటి వరకు రావచ్చు, ఖాళీలు ఎన్ని ఉంటాయి, మరి ఎట్లే చదవాలి, ఎవరు అర్హులు, ఇట్లాంటి దాని గురించి కొన్ని మీకు తెలుసు ఆల్రెడీ, మిగతా అనేది చెప్పుకుందాం. ఇక జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడు అనేదానికి ఇప్పుడు అనే ఆన్సర్ అయితే నేను ఇవ్వదలుచుకోలేదు, ఇవ్వను కూడా. ఎందుకంటే నాకు కూడా తెలియదు, నాకు కూడా క్లారిటీగా తెలియదు. నాకే కాదు, ప్రభుత్వానికి కూడా తెలియదు. ఎప్పుడు అని అంటే కొన్ని ప్రిడిక్షన్స్ ఇస్తాను. నేను ఇచ్చేటువంటిది ఏదైనా కూడా కొద్దిగా మీకు చేదనిపించవచ్చు, కానీ నిజం. అంటే చేదైనా సరే నేను నిజమే మాట్లాడతా. మిమ్మల్ని ఏదో తీయగా మాట్లాడుకుంటూ లేని చెప్పుకుంటూ నమ్మించో లేకపోతే ఇంకేదో చేసేటువంటిది నా దగ్గర లేదు. ఇవాళ కాకపోతే రేపైనా బయటపడుతుంది అది వాస్తవం ఏందనేది. సో అందుకొరకే నేను ఏది కూడా వాస్తవాలు దాచా, చేదనిపించిన వాస్తవం అని చెప్తాను. ఇక వాస్తవంలో కట్టే ఈ 10,954 ఉద్యోగాలు నిరుద్యోగులకే ఇస్తారేమో అని మొన్నటి వరకు మధ్యలో ఆశ పుట్టించారు. ఫస్ట్ ఏమో విఆర్ఓలు అంతకుముందు ఉన్న విఆర్ఏలతో ఫిల్ చేస్తామని ఫస్ట్ అన్నారు. కానీ మధ్యలో ఏమన్నారు, మళ్ళా ఈ నిరుద్యోగులకి ఇస్తే మంచిగా ఉంటుంది, వాళ్ళతో సర్వీస్ ఇష్యూలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మళ్ళీ వాళ్ళ ఖాళీ అయితే కొత్త సమస్యలు ఎదురైతాయి అని చాలా కారణాలు చెప్పుకుంటూ నిరుద్యోగులకి ఇస్తే మంచిగా ఉంటుంది అనే ఒక ఆశ్చర్యార్థకంతో, క్వశ్చన్ మార్క్ తోటి మనకు పేపర్లలో, వార్తాపత్రికలలో, మన న్యూస్లలో రావడం జరిగింది. మనం ఆశపడ్డాం. ఎందుకంటే Group 4 తర్వాత వచ్చేటువంటి పెద్ద నోటిఫికేషన్ కదా, ఖచ్చితంగా వస్తుంది. అత్తే మనం లైఫ్లో సెటిల్ అయితే. మొన్ననే Group 4 మిస్ అయ్యా, Group 2 మిస్ అయ్యా, ఇది ఖచ్చితంగా వస్తుంది. ఇంత పెద్ద నోటిఫికేషన్ ఎప్పుడు రాలే. 10,900 ఉద్యోగాలు ఒకే క్వాలిఫికేషన్ తోటి అని అంటే చాలా కష్టం. వేరు క్వాలిఫికేషన్ తోటి వేరు ఉద్యోగాలు వచ్చినాయి, కానీ ఒకటే డిగ్రీ తోటి, నార్మల్ డిగ్రీ తోటి 10,954 అంటే ఇప్పుడు రాలే. ఆశపడ్డాం. కానీ ఇక అదేదో సామెత ఉన్నట్టుగా ఆశపడ్డ నోట్లలో పాస్ పడ్డట్టు ఫైనల్గా ఏం చేశారు, నిరుద్యోగులకు కాదు విఆర్ఓలతో ఇస్తామని చెప్పారు. చల్లబడ్డం. అప్లికేషన్లు తీసుకురు. 6,100 మంది విఆర్ఓల అప్లికేషన్లు చేసుకురు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ విఆర్ఓల యొక్క ఏదైతే సర్టిఫికెట్ వెరిఫికేషన్ అండ్ స్క్రూటినైజ్ ఉందో అది జరుగుతూ ఉన్నది. స్క్రూటినైజ్ చేసి వాళ్లకు పరీక్ష నిర్వహించి వాళ్ళను జీపీఓలుగా అపాయింట్ చేస్తారు. ఆ జీపీఓలుగా అపాయింట్ చేసినటువంటి తర్వాత ఎంతమంది అపాయింట్ అయ్యారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అప్పుడు వాటిని గుర్తించి ఆ ఖాళీలకు డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి నిరుద్యోగులకు అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. అవకాశం మాత్రమే ఉన్నది అక్కడ. అంటే ఈ 6,100లో ఒక 20, 30, 40, 50, 100 ఎన్నో కొద్దిగా ఫేక్ వచ్చినా, లేకపోతే డబుల్ ఎంట్రీలు వచ్చినా, లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయినా ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే 6,000 వరకు మనకు ఫిల్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇప్పుడున్నటువంటి విఆర్ఓలు అంటే గతంలో విఆర్ఓలుగా పోస్టులలో ఉండి వివిధ శాఖలలో ఉన్నటువంటి వాళ్ళు 6,000 మందికి పరీక్ష నిర్వహిస్తారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారము, ఆ క్రైటీరియా ప్రకారం వాళ్ళను ఇప్పుడు జీపీఓలుగా నియమిస్తారు. ఇక ఖాళీలు ఎన్ని మిగులుతాయి? 4,000 నుంచి 5,000 ఖాళీలు అయితే మిగులుతాయి మనకు. అంటే 4,000 నుంచి 5,000 మధ్యలో, 5,000కు మించాయి, 4,000కు తగ్గాయి. ఈ ఖాళీలు ఏం చేస్తారు, డిగ్రీ వాళ్ళతో ఉంటారు. మరి ఇది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, ఎప్పుడు రిక్రూట్ చేస్తాడు అని అంటే ఇప్పుడు అర్థమైంది కదా మీకు. ఈ జీపీఓలు కొత్త వాళ్ళు ఎవరైతే జీపీఓలుగా అపాయింట్ కావాలి, వాళ్ళు జాయిన్ కావాలి. జైన్ అయితేనే కదా ప్రతి జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది తెలిసేది. జైన్ అయితేనే కదా ఇక్కడ ఫిల్ చేద్దా, సరిపోదా అని తెలిసేది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ జీపీఓ నోటిఫికేషన్ విఆర్ఓలతో నింపినాక మాత్రమే ఖాళీల పైన స్పష్టత వస్తుంది, ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పుడు మొన్న అప్లికేషన్లు చేసినటువంటి దాంట్లో కొన్ని మీకు అర్థమయ్యే ఉంటాయి. కొన్ని జిల్లాలలో ఎంతమంది విఆర్ఓలు మళ్ళీ కంబ్యాక్ వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరడానికి విల్లింగ్ ఉన్నారు, ఇంకెన్ని ఖాళీలు మిగిలినాయి అనేది మొన్న కన్స్ట్రక్ట్ విడుదల చేశారు. దాన్ని చూస్తే మీకు అర్థమై ఉంటుంది మీ జిల్లాలలో 33 జిల్లాలలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది. ఆ సంఖ్య కాస్త తగ్గొచ్చు, పెరగచ్చు.
అది పర్మనెంట్ కాదు, అది కొద్దిగా తగ్గొచ్చు పెరగచ్చు. కాబట్టి దాని గురించి ఎవరి కాకండి. కాకపోతే ఆ సంఖ్య అనేది కొంత మనకు ప్రిడిక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. 30 ఉన్నది 300కు కాదు, 300 ఉన్నది 20 కాదు, కొద్దిగా అటు ఇటుగా ఒక 5-10 అటు ఇటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖాళీల సంఖ్య ఆ విధంగా ఉంటుంది. ఇక ఎప్పుడు వస్తుంది మరి అని అంటే ఖచ్చితంగా 2 నుంచి 3 నెలల సమయం పడుతుంది దీనికి. ఇప్పుడు భూభారతిని ప్రజల్లోకి తీసుకురావాలి అని అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా వర్క్ జరగాలి అని అంటే విఆర్ఓలు విఆర్ఏలు ఖచ్చితంగా ఇప్పుడు జీపీఓలుగా మారాలి ఖచ్చితంగా. ఆ జీపీఓలు ఇప్పుడు డ్యూటీకి ఎక్కిన తర్వాత అప్పుడు ఏర్పడ్డ ఖాళీలకు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ, నరేష్ భాయ్ నువ్వు అనుకున్నట్టు వస్తుంది కానీ నిజంగా ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తాడంటవా అని చెప్పేసి సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది ఉన్నతాధికారులు నాతో మాట్లాడినటువంటి సందర్భం. ఎందుకన్నారు అని అంటే వాళ్ళు అన్నదాన్ని నేను నోటిఫికేషన్ రాదు అని చెప్పడానికి కాదు, లేకపోతే ఇట్లా అనడానికి కాదు, విషయం చెప్పాలి, మీకు విషయం తెలియాలి. వాళ్ళు ఏమంటారంటే గతంలో కూడా చాలా ఖాళీలు ఉంటుండే, ప్రతి ఖాళీని గవర్నమెంట్ ఫిల్ చేయకపోతుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 ఉద్యోగాలు ఉంటే 6,000 మంది రిక్రూట్ అవుతారు కదా, అంటే 100కు 60 మంది వస్తారు. ప్రతి మండలానికి కూడా ఒక 10 పోస్టులు ఉంటే 6 పోస్టులు వస్తాయి, 20 పోస్టులు ఉంటే 12 పోస్టులు వస్తాయి కదా. ఆ 20 గ్రామాలలో ఈ 12 మంది సరిపోతారేమో, ఒక్కొక్కరికి 2 గ్రామాలు ఇచ్చి చూసుకోమంటారు కావచ్చు. ఆ సందర్భంలో అప్పటి టైంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అయిపోయాక వెంటనే ఆ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ ఇస్తారని గ్యారంటీ ఏంది అని చెప్పేసి ఒకసారి అన్నారు. అట్లా అనగే ఇబ్బంది పడతారు పిల్లలు, ఇట్లాంటి మాటలు మనం మాట్లాడద్దు. ఎప్పుడు పాజిటివ్ వెళ్ళడం పోవాలి. ఇలా కాకపోతే రేపు 10,954 ఉద్యోగాలను ఆల్రెడీ గవర్నమెంట్ గుర్తించింది. 6,000 ఫిల్ చేస్తే మిగతా ఖాళీలు ఉంటాయి. ఖాళీలు ఉన్నాయి అన్నట్టు ఏదో ఒక రోజు నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే కదా, ఖాళీలు ఉన్నాయన్నట్టు ఖచ్చితంగా భర్తీ చేయాల్సిందే కదా. అట్లనే మళ్ళీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, భూభారతి అని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కొత్త పోర్టల్ తీసుకొచ్చి ప్రజలకు తీసుకెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఆఫీసర్లు ఉండాలి. కాబట్టి నేను అభిప్రాయపడుతున్నది ఏంటంటే నోటిఫికేషన్ వస్తుంది, కాకపోతే కొద్దిగా లేట్ అవుతుంది. మనం అనుకున్నంత ఈజీగా ఇప్పుడు ఈ నెలలోనో మేలోనో లేకపోతే జూన్లోనో ఇంత తొందర వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేము. వీళ్ళు జాయిన్ అయ్యేంత వరకు ఎప్పుడు జాయిన్ అవుతారో తెలియదు. ఒకవేళ మొన్న డిఎస్సి లాగానే 3-4 రోజులలో లిస్టులు ఇచ్చి 4-5 రోజులలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని వారం లోపలనే కొట్టిపడేసిండు డిఎస్సి పరీక్ష పెట్టిన తర్వాత. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మనం. సో అట్లనే వీళ్ళని కూడా స్పీడప్ చేసి తొందర ఇచ్చారు అనుకోరి, తొందరగా వస్తుంది. మనకు వచ్చేటువంటి నోటిఫికేషన్ తొందర వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి జీపీఓలు ఎంత తొందర అపాయింట్మెంట్ అయితే ఖాళీల పైన ఎంత తొందర స్పష్టత వస్తే ఆ ఖాళీలు ఎస్సీలకు ఎన్ని వస్తాయి, ఎస్టీలకు ఎన్ని వస్తాయి, బీసీలకు ఎన్ని వస్తాయి, అన్ని వంగా ఓపెన్ కేటగిరీలో ఎన్ని మిగుతాయి, ఇదంతా ఇండియన్లు క్లియర్ అయితేనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పటిదాకా నోటిఫికేషన్ ఇవ్వాలంటే టెక్నికల్గా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్లో చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ ఎండ్లో. సో ఇదంతా జరగాలి అంటే టైం పడుతుంది. ఖాళీలు గుర్తించగానే నోటిఫికేషన్ ఇచ్చుడు కాదు. 33 జిల్లాలలో 33 మంది కలెక్టర్లకు ఈ లిస్ట్ పోవాలి. లిస్ట్ పోతే అక్కడ ఉన్నటువంటి ఖాళీలేని ఇండెంట్లేని ఇవన్నీ కూడా వర్క్ జరగాలి. గతంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది అవసరం, ఇదంతా చూడాలి. కనీసం వారం నుంచి 10 రోజులు దీనికే టైం పడుతుంది. అండ్ ఇవన్నింటికి గవర్నమెంట్ కూడా సరే ఇద్దామని చెప్పేసి అనుకోవాలి. ఆర్థికపరమైనటువంటి భారం పడినటువంటి వాటికి మాత్రమే ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవడానికి కారణం కూడా అదే. ఇందులో 2 కారణాలు ప్రధానంగా. మొదటి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి అనుభవం ఉన్నది. వాళ్ళు ఇంతకుముందు ఇక్కడ చేసి వచ్చిన వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఈ భూములు కొలవడంలో కానీ భూభారతిలో కానీ అంతకుముందు ధరణి అని ఉండే ఆ ధరణిలో కూడా వీళ్ళు పనిచేసారు కొంతమంది. సో వీళ్ళనే తీసుకొస్తే పని సులువు అవుతుంది అనేది మెయిన్ కారణం. దీంతో పాటుగా ఇంకో కారణం ఏంటంటే, అది కారణం కాకపోవచ్చు కానీ ఇంకో వెసులుబాటు ప్రభుత్వానికి. వాళ్ళని తీసుకుంటే ఎట్లా వాళ్ళకి శాలరీలు ఇస్తున్నాం కదా, వాళ్ళని ఇంటికి తీసుకొస్తే మనకు పెద్ద ఆర్థిక భారం ఏం పడది అనేది ఇంకో ఆలోచన. సో ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే మొదటి దానికైతే బాగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటే కొత్తగా ఇదంతా నేర్పియాలి, దీనిపైన అవగాహన రావాలి. అంతకుముందు పనిచేసిన వాళ్ళకంటే కొత్త వాళ్ళు కొద్దిగా కష్టమే ఎంతైనా. ఇట్లా అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇలా ఆర్థికపరమైనదే కారణం అంటలేను నేను, అనుభవమే కారణం అంటలేను, ఇట్లాంటి చాలా కారణాలు ఉన్నాయి. సో కాబట్టి ఆల్రెడీ పనిచేసినటువంటి వాళ్ళను ఇక్కడ తీసుకుంటున్నారు కాబట్టి నిరుద్యోగులు నిరుత్సాహపడద్దు, పాజిటివ్ వేలో వెళ్ళాలి. మీరు చదవడం మాత్రం ఆపకూరి. సరే జీపీఓ పడది అని అనుకుందాం, ఇంకేం పడతాయి అని అంటే ఇప్పుడు ఈ జీపీఓలుగా పనిచేసి అంటే ఈ విఆర్ఓలుగా పనిచేసే వాళ్ళు అందరూ వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడున్నారు? గతంలో గ్రూప్ 4లో ఇస్తా అన్న పోస్టులలోనే కదా వీళ్ళు కూర్చున్నది. ఇప్పుడు అవన్నీ ఖాళీలు అయితే మళ్ళీ గ్రూప్ 4లో ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో ఇచ్చేటువంటి ఖాళీలు ఖాళీ అయితే కదా. మంచిగా అర్థం చేసుకోరు. నేను మంచిగా కరెక్ట్ మీకు చెప్తున్నా లేదా అనేది దానికంటే మీకు అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ జీపీఓలుగా సెలెక్ట్ కాబోయేటువంటి ఈ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఇళ్ళకి వస్తారు. మదర్ డిపార్ట్మెంట్ మీన్స్
ఇప్పుడు చేస్తున్నటువంటిది. కొంతమంది ఇరిగేషన్లో ఉన్నారు, కొంతమంది హోమ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది రైల్వే మన హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నారు, జూనియర్ కాలేజీలలో జూనియర్ అసిస్టెంట్గా, ఇట్లా అన్ని జూనియర్ అసిస్టెంట్గా చాలా మంది పనిచేస్తారు కదా. ఇప్పుడు కంబ్యాక్ అనగానే వీళ్ళందరూ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తే అక్కడ ఉన్నటువంటివి కూడా ఖాళీ అవుతాయి కదా, ఆ పోస్టులు కూడా. ఆ పోస్టులన్నీ ఎక్కడ నింపుతారు మరి? గ్రూప్ 4లో నింపుతారు. అంటే మనకు ఈ జీపీఓ నోటిఫికేషన్ రాకపోతే అదైనా వస్తుంది, ఇది వచ్చినా అది వచ్చినా మనకే లాభం. వాళ్ళ ఇక్కడ కూర్చున్నా అది ఖాళీ అవుతుంది. లేదు వాళ్ళు అత్తలేరు అని అంటే 10,000 ఉద్యోగాలు మనకచ్చు. సో ఇవి అత్తలేవు, ఇవి రాలేవు అని బాధపడే కంటే వాళ్ళ ఇక్కడ కూర్చున్నా సరే అవైనా ఖాళీలు అయితే కదా, ప్రభుత్వం వాటిని గుర్తించి వాటిని కూడా భర్తీ చేస్తుంది కదా, ఇలా కాకపోతే రేపు చేస్తుంది అని చెప్పేసి మీరు మీ ప్రిపరేషన్ను స్పీడప్ చేసుకొని మీ ప్రిపరేషన్ను ఏదైతే మ్యాథమెటికల్లో అర్థమెటిక్ అండ్ రీజనింగ్ సంబంధించినవి ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అండ్ జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది, దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ, అన్నింటికీ జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. సో అట్లనే ఒకవేళ ఇదే జీపీఓ నోటిఫికేషన్ ఇస్తే ఇందులో కూడా ఉంటుంది. అండ్ ఇది భూములకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి అర్థమెటిక్ అండ్ లాజికల్ థింకింగ్, రీజనింగ్ లాంటిది కూడా ఉంటుంది. సో ఇట్లాంటి వాటిని ప్రాక్టీస్ చేయండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే. సో ఇది ఈ ఉద్యోగాలకే కాదు, వీటికైనా ఉపయోగపడుతుంది. మీరు ప్రిపేర్ అయితే దేనికో కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా జీపీఓ నోటిఫికేషన్ వస్తుందని అనుకోండి. ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు చెప్పారు కదా ప్రిడిక్షన్. ఇప్పుడు ఎవరైతే ఈ విఆర్ఏ విఆర్ఓ ఉన్నారో వాళ్ళు వచ్చి కొత్త పోస్ట్లో జీపీఓలుగా జాయిన్ అయితే అప్పుడు ఖాళీల పైన స్పష్టత వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. మరి వీళ్ళు రావడానికి ఎంత టైం పడుతుంది అంటే 1 month నుంచి 2 months ఈజీగా పడుతుంది. 2 నెలలు 60 days ఈజీగా పెట్టేటువంటి అవకాశం ఉన్నది ఇప్పటి వరకు జరిగినటువంటి దాన్ని చూసుకుంటే. లేదు డిఎస్సి లాగా త్వరితగతిన నింపాలి అని అంటే 1 month పడుతుంది. సో ఏదేమైనా కూడా వాళ్ళు వచ్చిన తర్వాత 1 month పడుతుంది. మళ్ళీ ఖాళీలు గుర్తించి ప్రభుత్వానికి ఇండియన్లు పంపి ప్రభుత్వం వాటికి క్లియరెన్స్ ఇచ్చి రిక్రూట్ చేసి రిక్రూట్మెంట్ బోర్డుకు పోయి మనకు నోటిఫికేషన్ వచ్చే వరకు మళ్ళీ 1 month 2 months ఈజీగా పడుతుంది. ఏం లేదన్నా 2 నుంచి 3 నెలల వరకు జీపీఓ నోటిఫికేషన్ ఇప్పుడు కొద్దిగా కష్ట సాధ్యం అని అనిపిస్తుంది. కష్టమే, సాధ్యం కావచ్చు కూడా. సో ఇది వస్తుంది అని చెప్పలేము, రాదు అని చెప్పలేము. కాబట్టి స్పష్టమైనటువంటి ప్రిడిక్షన్గా నేను భావిస్తున్న దీన్ని అయితే నాకున్నటువంటి అభిప్రాయాన్ని మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నా. సో నాతో ఏకీభవిస్తారా, లేదు అని అంటే మళ్ళీ ఏమన్నా ఎత్తారా, వేసేది ఉంటే ఏరి కామెంట్లలో. నెక్స్ట్ వీడియోలో ఆ కామెంట్లను కూడా చర్చిస్తా. కామెంట్ల ద్వారా కదిలించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే దీనిలో కామెంట్లో తెలియజేయండి, చూస్తా, ప్రతి కామెంట్ని చదువుతాను నేను. సో ఇదండి. ఇంకా నాతో నేరుగా మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్లో అందుబాటులో ఉంటున్నా. కాల్ మీ ఫర్ యాప్ నుంచి మీరు కాల్ చేసి నేరుగా నాతో మాట్లాడవచ్చు. ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.